అందరికీ నమస్కారం. 2025 దసరా ఫెస్టివల్ సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా టాయిలెట్ సంబంధించి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. టాయిలెట్స్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్ 300 టాయిలెట్స్ పెడితే మొబైల్ టాయిలెట్స్ ఈ టైం 405 టాయిలెట్స్ అంటే 100 టాయిలెట్స్ పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ చేసిన అబ్జర్వేషన్ కొన్ని గ్యాప్లు అన్నీ కూడా ఈ సంవత్సరం మనము ఉండకూడదు అనేసి 100 టాయిలెట్స్ పెంచాము. అలాగనే మనకి వాటర్ బాటిల్స్ వరకు వస్తే 25 లక్షలు వాటర్ బాటిల్స్ అనేది ఈ టైము పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 40 పాయింట్స్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి. అన్ని ఘాట్స్లో ఉంటాయి. ఎంటైర్ దుర్గమ్మ టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియాలో కూడా ప్రతి పాయింట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగనే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ అంటే కిందున్న ఏరియా అంతా కూడా విఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తాము. ప్రతిరోజు దాదాపుగా 1400 వర్కర్స్ ప్రతి 3 షిఫ్ట్లో, అంటే ప్రతి షిఫ్ట్లో కూడా దాదాపుగా 530 వర్కర్స్తో రౌండ్ ద క్లాక్ శానిటేషన్ అనేది 12+2 14 రోజులు కంటిన్యూస్లీ మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మూలా నక్షత్రం రోజు తర్వాత లాస్ట్ 2 డేస్లో వచ్చే రెడ్ క్లోత్ ఏముంటుందో, భక్తాదులు వచ్చి ఇక్కడ స్నానం చేసి రెడ్ క్లోత్ ఏం వదిలేసి వెళ్తారో దాన్ని హ్యాండిల్ చేయడానికి కన్వీనర్ బెల్ట్తో పాటు మనకి ట్రాక్టర్స్ అనేది కంటిన్యూస్లీ మనం తీస్తూ పంపడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చిన గ్యాప్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని బిఎంసీ అధికారులు కౌన్సిల్ సహాయంతో ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్, వాటర్ బాటిల్ అలాగనే శానిటేషన్ పైన చర్యలు తీసుకొని చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ఈ ఒక 10 డేస్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.